ఈరోజు మన వాక్య భాగం ఆదికాండం మొదటి అధ్యాయం 26, 27 వచనాలు. తరువాత ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం కూడా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను, లేక జీవించు ప్రాణి ఆయను. ఈ 3 వచనాలలో కూడా దేవుడు మనిషి యొక్క సృష్టించిన విధానాన్ని గురించి చెప్పబడింది. మొదటి 26వ వచనంలో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అనేటువంటి మాట. 27వ వచనంలో దేవుని స్వరూపమందు వాని సృజించెను, దేవుడు తన స్వరూపమందు వాని సృజించెను అని సృజించుట. తర్వాత 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించుట అనే 3 మాటలు వాడబడ్డాయి. ఈ 3 మాటలు హెబ్రీ భాషలో 3 పదాల నుంచి తరుజుమా చేయబడినటువంటివి. మొట్టమొదటిగా సృజించుట అనేటువంటిది చూసినట్లయితే ఇంగ్లీష్లో క్రియేటెడ్ అని రాయబడినది. అది హెబ్రీ భాషలో నుంచి వచ్చినటువంటి పదం, దానికి బారా అని అర్థం. ఈ బారా అనే మాటకు అర్థం ఏమిటంటే అంతకు మునుపు లేనటువంటి పదార్థముల చేత సృష్టించబడినది అని అర్థం, లేక సృష్టించుటకు అంతకు మునుపు సృష్టిలో లేనటువంటి విషయాల ద్వారా వాడబడి సృష్టించబడినటువంటిది. అంతకు మునుపు అవి అస్తిత్వంలో లేనటువంటి విషయాల చేత సృష్టించబడినటువంటి దానికి వాడబడేటువంటి మాట బార. తర్వాత 26వ వచనంలో చెప్పబడినటువంటి మన పోలిక చొప్పున నరులను చేయదము. ఆ చేయదము అనేటువంటి మాటకు హెబ్రీ భాషలో అర్థం, హెబ్రీ భాషలో వాడబడిన మాట ఆశ. ఆశ అనగా ఆ మాటకు అర్థం ఏంటంటే అంతకు మునుపు ఉన్నటువంటి పదార్థముల చేత ఇంకొక క్రొత్త పదార్థాన్ని చేయటానికి, క్రొత్త వస్తువును, క్రొత్త విషయాన్ని చేయటానికి వాడబడేటువంటి మాటకు చేయుదం అనేటువంటిది హెబ్రీ భాషలో ఆశ అనేటువంటి పదం వాడబడింది. తర్వాత 2వ అధ్యాయం 7వ వచనంలో కనుక మనం చూసినట్లయితే యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, ఈ నిర్మించుట అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే హెబ్రీ భాషలో ఎర్జర్ అంటారు. ఆ ఎర్జర్ అనేటువంటి మాటకు నిర్మించుట, ఈ మాట ఒక కుమ్మరివాడు ఒక పాత్రను చేయటానికి ఏ విధంగా మట్టిని ఉపయోగించి దానికి కావలసినటువంటి రూపు, ఒక సైజు, కొల పరిమాణము, ఇవన్నిటిని కూడా నిర్మించుతాడో దానికి వాడబడినటువంటి మాట ఈ ఎర్సర్ అనేటువంటిది, లేక నిర్మించుట అనేటువంటిది. కనుక ఇప్పుడు దేవుడు ఒక మనిషి విషయంలో ఈ 3టిని వాడినట్లుగా మనం గమనిస్తాం. నరుని చేయదము అనగా ఉన్నటువంటి పదార్థముల చేత చేయుట. తర్వాత ఆ చేసేటువంటి నిర్మాణంలో ఒక శిల్పకారుని వలె ఏ విధంగా ఒక వస్తువును ఉన్నటువంటి పదార్థాలతోటి చక్కగా మలచటం అనేటువంటి ఉన్నదో అది 2వ అధ్యాయం 7వ వచనంలోనూ. ఈ 2 కలపబడినటువంటివి మళ్ళీ దేవుని దగ్గర నుంచి రాబడినటువంటి ఆత్మ ద్వారా, అంటే అంతకు మునుపు ఇక్కడ లేనటువంటివి, ఆయన మాత్రమే చేయగలిగినటువంటివి, అది ఆయనకు మాత్రమే పరిమితమైనటువంటిది ఉన్నటువంటి దానిని ఈ రెండింటిలో కూడా కలపబడినటువంటిదిగా మనం చూడగలుగుతాం. కనుక అందుచేత ఇక్కడ సృజించుట, చేయుట, నిర్మించుట అనేటువంటి 3 మాటలు కూడా మనిషి యొక్క నిర్మాణంలో లేక పుట్టుకలో ఇవన్నీ కూడా మిళితమై ఉన్నాయి. కనుక ఇక్కడ మనం ఈ మాటను మరింత లోతుగా మనం అర్థం చేసుకోవటానికి మునుపు ఈ ఆదికాండం 1వ అధ్యాయంలో వాడబడినటువంటి కొన్ని వచనాలను కూడా మనం చూద్దాం. అవి మనకు కొంత అవగాహన తీసుకుని రావడానికి ఉపయోగపడేవిగా ఉండగలవు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. తెలుగులో చక్కగా ఎక్కడెక్కడైతే ఈ
బారా లేక క్రియేషన్ అనే మాట వాడబడిందో అక్కడల్లా కూడా సృజించుట అనేటువంటి మాట వాడబడింది. అనగా అంతకు మునుపు లేనటువంటి పదార్థముల చేత ఇవి సృష్టించబడినవి అని అర్థం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భూమి ఆకాశముల గురించి కాదు, కానీ ఆ మాట వాడబడినటువంటి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం సృష్టిలో అంతకు మునుపు లేనటువంటిది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సృష్టికి గతంలో మునుపు ఉన్నటువంటిది, పూర్వం ఉన్నటువంటిది ఏదైతే దేవుడు ఆకాశమును భూమిని సృష్టించున్నాడో అవి ఇప్పుడున్నటువంటి పదార్థముల చేత సృష్టించబడినవి కావు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు. దృశ్యమైనది అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కనబడేటువంటి పదార్థముల చేత నిర్మించబడలేదు. అనగా అంతకు మునుపు లేనటువంటి వాటి ద్వారా దేవుడు దేనినైతే ఆకాశమును భూమిని సృష్టించున్నాడో దానిని గురించి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినటువంటి భూమి ఆకాశాన్ని గురించి దేవుని వాక్యం సెలవిస్తున్నది. తర్వాత కనుక మనం చూసినట్లయితే 21వ వచనంలో దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములను సమృద్ధిగా పుట్టించు మహామత్స్యములను జీవము కలిగించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలగల ప్రతి పక్షిని సృజించను. ఇక్కడ కూడా మరలా బారా లేక సృజించుట లేక క్రియేషన్ అనే మాట వాడబడింది. కొన్ని విషయాలు దేవుడు చేయదుమని కూడా చెప్పాడు. ఈ ఆదికాండం 1వ అధ్యాయంలో కొన్ని విషయాలను అవి కూడా చూద్దాం. ఇక్కడ మొట్టమొదటిగా ఇక్కడ సృజించుట అనేటువంటి పదం వచ్చినప్పుడు బారా అనగా మునుపు లేనటువంటి పదార్థముల చేత సృష్టించబడినటువంటి ఈ సముద్రములో ఉన్నటువంటివి, తర్వాత ప్రతి పక్షిని, ఆకాశములో ఎగిరేటువంటి ప్రతి పక్షిని, అంతకు మునుపు లేనటువంటి పదార్థముల చేత దేవుని యొక్క సృష్టి క్రియారూపకము దాల్చగలిగినటువంటి శక్తిని బట్టి వాటన్నిటిని కూడా ఆయన అస్తిత్వంలోనికి తీసుకుని వచ్చి ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే 27వ వచనంలో కూడా దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. ఈ అధ్యాయంలో 3 చోట్ల 1వ వచనంలోనూ 21వ వచనంలోనూ 27వ వచనంలోనూ ఈ బారా అనగా అంతకు మునుపు లేనటువంటి పదార్థముల చేత దేవుడు తను సృజించుటకు శక్తి కలిగినటువంటి తన క్రియారూపకమ దాల్చగలిగిన శక్తిని బట్టి వీటన్నిటిని కూడా ఆయన కార్యరూపణ లేక అస్తిత్వంలోనికి తీసుకొచ్చి ఉన్నాడని అర్థం. దాని తర్వాత మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 2వ వచనం, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను. ఇది దేవుడు ఆదాము హవ్వలను గురించి చెప్తున్నాడు. ఇక్కడ కూడా వాడబడినటువంటి మాట క్రియేషన్ లేక బారా అనగా అంతకు మునుపు లేనటువంటి వాటిలో నుంచి అస్తిత్వంలోనికి తీసుకుని వచ్చి వాటిని ఉండగలిగేటట్లుగా చేయగలిగినట్టుకు వాడబడినటువంటి దేవుని యొక్క క్రియారూపధారణ శక్తిని భరించి ఆ మాట మాట్లాడుతున్నది. తర్వాత 2వ విషయం కనుక మనం చూసినట్లయితే ఈ మేక్ అనేటువంటిది, తర్వాత ఇక్కడ వాడబడినటువంటి ఆశ అనే మాటకు అర్థం ఇక్కడ 7వ వచనంలో మనం చూస్తే దేవుడు ఆ విశాలమును చేసి ఆ విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. ఈ చేయుట అనేటువంటి మాటకు ఇక్కడ ఆశ అనగా అక్కడ అంతకు మునుపు ఉన్నటువంటి వాటిని వేరుపరిచి పైనున్నవి కింద ఉన్నవి కూడా చేయబడినప్పుడు ఆకాశ విశాలము అవన్నీ కూడా అంతకు మునుపు ఉన్నటువంటివి. అందుచేత ఇక్కడ వాడబడినటువంటి మాట చేయుట లేక చేసి అని వాడబడింది. దాని తర్వాత కనుక మనం చూసినట్లయితే 16వ వచనంలో దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. ఇక్కడ కూడా వాడబడినటువంటి మాట ఆశ అనగా అంతకు మునుపు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇప్పుడు వెలుగులోనికి తీసుకుని వచ్చి అవి మనిషి యొక్క ఉపయోగార్థము దేవుడు వాటి క్రమములలో స్థలములలో నియమించున్నాడు. అందుచేత అక్కడ వాడబడినటువంటి మాట చేసెను అని వాడబడినది. దాని తర్వాత చూస్తే 25వ వచనంలో దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అనగా అక్కడ ఉన్నటువంటి పదార్థముల చేత ఇవన్నీ కూడా చక్కగా అస్తిత్వంలోనికి రాగలిగి
జీవించగలిగేటట్లుగా చేయబడినటువంటి విధానాన్ని దేవుని వాక్యంలో చేసెను లేక ఆశ అనేటువంటి హెబ్రీ భాషలో హెబ్రీ పదంతో తరుజుమా చేయబడినది. దాని తర్వాత చూసినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించును. తాను చేసిన పని అక్కడ వాడబడినప్పుడు వాటన్నిటి విషయంలో దేవుడు ఉన్నటువంటి పదార్థముల చేత సృష్టి యొక్క అస్తిత్వంలోనికి తీసుకుని వచ్చిన తరువాత చేసిన లేక ఆశ అనేటువంటి మాట వాడబడింది. దాని తర్వాత చూసినట్లయితే ఈ ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, ఇక్కడ వాడబడినటువంటి 3వ మాట నిర్మించుట అనగా ఆ మాటకు హెబ్రీ భాషలో ఎడ్సర్ అనేటువంటిది అర్థం వస్తున్నది. ఆ మాట ఇక్కడ మనం చూసినట్లయితే జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం, ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా. ఇక్కడ సృజించు అనేటువంటి తెలుగులో వాడబడినది, కానీ ఇంగ్లీష్లో వాడబడినటువంటి పదం ఎడ్సర్ అంటే నిర్మించుట లేక ఉంచబడుట అని అర్థం, లేక ఒక రకమైనటువంటి రూపుదిద్దబడటానికి వాడబడినట్లుగా చేయబడినది అని అర్థం. ఇక్కడ వాడబడినటువంటి ఈ మాట కూడా అది మరలా అంతకు మునుపు అస్తిత్వంలో ఉన్నటువంటి పదార్థాలను ఉపయోగకరంగా మలచబడట అనే దానికి అనుగుణంగా వాడబడినటువంటి పదం అది నిర్మించుట అనేటువంటిది. అదే విషయాన్ని యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో 16వ వచనంలో చూద్దాం. అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన దాని గూర్చి ఇతడు నన్ను చేయలేదని వచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదని వచ్చునా? ఈ రూపించబడుట అనేటువంటిది అక్కడ జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలోను, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలోను వాడబడినటువంటి హెబ్రీ భాషలో వాడబడినటువంటి ఒకే పదం. ఈ రూపించుట అనగా ఉన్నటువంటి పదార్థముల చేత వాటికి ఒక రూపాన్ని కల్పించబడటాన్ని, అవి ఉపయోగకరమైనటువంటి వాటిగా మరల్చబడటానికి దేవుని యొక్క హస్తకళా నైపుణ్యం చేత చేయబడినటువంటి దానిని ఈ ఎడ్సర్ లేక నిర్మించుట లేక రూపకల్పన ఇవన్నీ కూడా చేయబడతాయి. ఈ 3 విషయాలు ఇప్పుడు మనం చూసినటువంటి సృజించుట, చేయుట, నిర్మించుట అనేటువంటి 3 మాటలు కూడా ఇక్కడ కనుక మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో కనుక మనం చూస్తే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్న విధంగాను లేక ఆదిమ హెబ్రీ భాషలో ఉన్నటువంటి విధంగా తేటగా వ్రాయబడలేదు, కానీ మనం ఇంగ్లీష్లో నేను ఒకసారి చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం, ఎవ్రీవన్ దట్ ఈస్ కాల్డ్ బై మై నేమ్ అండ్ హూమ్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ మై గ్లోరీ ఐ హ్యావ్ ఫార్మ్డ్ హిమ్, ఐ హ్యావ్ మేడ్ హిమ్. ఇక్కడ సృజించుట, నా నామము నేను వారిని కలుగజేసి తిని అనగా అది నిర్మించుట, వారిని పుట్టించిన వాడను లేక వారిని చేసి తిని. ఈ 3 మాటలు కూడా ఒక మనిషి విషయంలో ఇంకొక చోట ఇక్కడ చెప్పబడినట్లుగా మనం చూడగలం. ఇది 43వ అధ్యాయం 7వ వచనంలో. 43వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను. మొట్టమొదటి వచనంలో మొట్టమొదటి పంక్తిలో సృజించుట, 2వ పంక్తిలో నిన్ను నిర్మించిన వాడు అనగా 2 వాడబడ్డాయి. క్రియేటెడ్, ఫార్మ్డ్ ఆర్ బారా ఆర్ ఎడ్సర్ 2 కూడా. సో ఈ విషయాల్లో ఈ విధంగా మనిషి యొక్క నిర్మాణంలో దేవుడు వాడినటువంటి సృజించుట, చేయుట, నిర్మించుట అనేటువంటి విషయాలు ఒక మనిషిని అంతకు మునుపు లేనటువంటి వాణిని
దేవుని యొక్క తన సృష్టిలో విశేషమైనటువంటి రూపధారణ కలుగచేసి వాటిలో కొన్ని భూమి మీద ఉన్నటువంటి అంతకు మునుపు ఉన్నటువంటి మంటితోటి ఒక రూపకల్పన కలుగజేసి దానిలో అంతకు మునుపు అస్తిత్వంలో లేనటువంటి విషయాల చేత అతనిలోనికి ప్రవేశపెట్టి మనిషి భూలోకంలో భూమికి సంబంధించి దేవుడు పరలోకంలో ఉన్నటువంటి దేవునికి సంబంధించి ఇద్దరికి కలిసి జీవించగలిగే విధంగా మనిషి యొక్క నిర్మాణంలో దేవుడు ఈ మూడింటిని కూడా వాటి యొక్క స్థానాలలో సృష్టించబడిన విధానంలో మనం చూస్తాం. కనుక ఈ విషయాలు మనకు అవి ఎంతో ఆశ్చర్యాన్ని కలుగు చేసేవిగా ఉన్నాయి. ఏ విషయంలో కూడా ఈ మూడింటిని సృష్టించుట, చేయుట, నిర్మించుట అనేటువంటివి వాడి దేవుడు ఎవరిని కూడా ఆ విధంగా చేసినట్లుగా మనం దేవుని వాక్యంలో గమనించం. కానీ ఒక మనిషి విషయంలోనే ఇక్కడ దేవునితోటి, పరలోకంలో ఉన్న దేవునితోటి సంబంధం కలిగి ఉండగలగటానికి ఏదైతే అవసరమో ఆ విధంగా మనిషిని సృష్టించి నిర్మించి చేసినాడు. ఆ రూపకల్పనలో ఈ మూడు కూడా విశేషంగా మిళితం చేయబడి దేవుడు మనిషిని సృష్టించున్నాడు. ఈ మూడు పదాల ద్వారా ఏదైతే దేవుడు కలుగు చేస్తున్నాడో దానిని గురించినటువంటి వివరణలు మనము తర్వాత భాగంలో చూద్దాం. కనుక ఈ విషయాలన్నీ కూడా మనం చక్కగా అర్థం చేసుకుంటున్న కొలది దేవుని యొక్క విశేషమైనటువంటి తలంపు మనపక్షంగా ఏదున్నదో అది మనం గమనించగలిగి వాటి యొక్క అవగాహనలోనికి కనుక మనం ప్రవేశించి ఆ ప్రకారంగా దేవుడు ఇటువంటి విధమైనటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విధంగా మనిషిని సృష్టించుటలో కలిగిన ఉద్దేశాన్ని కనుక మనం గ్రహించి జీవించగలిగినట్లయితే మనం సృష్టించబడిన దానికి సార్థకతను దేవుని ఏర్పాటులో తీసుకుని రాగలగలం. దేవుడు ఈ వాక్యమును మన కొరకే ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరిచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి ఎంతో వందనాలు. మరి మీరు మమ్మల్ని సృష్టించుటలో గడిగినటువంటి ఈ వాడబడినటువంటి సృష్టించుట, చేయుట, నిర్మించుట అనేటువంటి మాటల యొక్క అర్థాన్ని మేము తెలుసుకొని దానిలో కలిగినటువంటి విధంగా మేము జీవించగలుగుటకు కావలసినటువంటి కృపను దయచేయమని రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.